నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఇవాళ మార్కెట్ అయిపోయిన తర్వాత రికార్డ్ చేశాను. పైనకెళ్ళిపోయాను. ఎండ్‌లో -38 పాయింట్స్‌లో ఉంది. కొన్ని టైంలో -90 కూడా డౌన్. మీకందరికీ ఒక సెలబ్రేషన్. ఎందుకంటే గోల్డ్ మార్నింగ్ కొంచెం పెరిగింటిది. 12,080, 70లో ఉంటది. మధ్యాహ్నం సరికేమో 12,800కి వచ్చేసింది. ఇవాళ స్టడీగానే ఉంటుంది. అదే సమయంలో రూపాయి ఏమో 90 దగ్గర ఉంది. కొంచెం మీద కింద అవుతుంది. మార్నింగ్ ఏమో ఆర్‌బీఐ అమ్మారు. మీతోని ఒక విషయం మాట్లాడడం మీకు జ్ఞాపకం ఉందని తెలీదు. పబ్లిష్డ్ అక్కడ స్టాక్ వెచ్చి మ్యానిపులేట్ చేస్తున్నారన్నది ఇది మీకు తెలివిగా చెప్పాను. ఇవాళ రేపు అదే కథ అయింది. నార్మల్ డేనే మార్కెట్‌లో 300, 400 పాయింట్లు పడేది. ఎందుకు అవి చెప్తున్నా అంటే అది నేను మొదట ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నిన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5% డౌను. ఇవాళ ఒక 1.5% డౌను. 2 రోజుల్లోని 7% డౌను. ఇండెక్స్‌లో హై వాల్యూ స్టాక్‌లని అదొకటి. ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ బ్యాంక్ అవుతుంది అది. ఇవాళ అది పెరిగినప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ అప్ ఉంది. అదే చాలా డేంజర్ అండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పడడానికి మెయిన్ కారణం లోన్ టు డిపాజిట్ రేషియో 100 దగ్గర ఉంది. గురుగుడు పాండిలాగా ఇవాళ పడిపోతుంది, ఇవాళ తగ్గుతుంది, ఆవాళ తగ్గుతుంది అని చెప్తున్నారు. అది అంత శీఘ్రంగా పడదు. 3 సంవత్సరాలు అవుతుంది. డిపాజిట్ ప్రాబ్లమ్ వచ్చిందంటే హెచ్‌డీఎఫ్‌సీని మెర్జ్ చేయడం వల్ల కింద పడుతున్న కొద్దీ కన్సిడర్ చేస్తున్నానండి. లాంగ్ టైమ్‌కి అవకాశం దొరుకుతుంది. ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీలోని ఒకటవుతుంది రిలయన్స్. నిన్న 5% అవుట్. ఇవాళ ఫ్లాట్ కొంచెం లైట్ నెగెటివ్ ఫ్లాట్. కానీ ఆయిల్ ఏమో కొంటున్నారు. అమెరికా శాంక్షన్ వస్తుంది అన్న ఒక రూమర్‌లోని 5% ఇండియా టాప్ 5లోని బ్యాంకు రిఫైనరీ ఖాళీ అయింది. ఇండెక్స్ ఫ్లాట్ ఉందంటే ఎవరో ఇండెక్స్‌ని మ్యానిపులేట్ చేస్తున్నారని క్లియర్‌గా తెలుస్తున్నది. మీ డబ్బులు మీ మ్యూచువల్ ఫండ్. నా దగ్గర ఏంటి లేదు. రైట్ అన్నాం. Q3 దీపావళి క్వార్టర్. గోల్డే లేకుండా సెల్ఫ్ అన్న క్వార్టర్ అది. బిజినెస్ రిపోర్ట్ ఇచ్చారు. బిజినెస్ రిపోర్ట్ అప్డేట్ రిపోర్ట్ రిపీట్ చేయడంలో అర్థం లేదు. ఎందుకంటే అది ఒక గుండు సూది. ట్రేడర్ తన ఫ్రెండ్స్ కొన్నారు. 5% అప్‌లో ఉంది. ట్రేడ్ ఒకే హ్యాపీ. దానికన్నా హ్యాపీ అవుతుంది తంగమ్మాయిలు. బిజినెస్ అప్డేట్ సూపర్‌గా ఉంది. ఇవాళ 10% గుప్పమని ఒకేసారి పెరిగిపోయింది. దీనివల్ల అందుకే ట్రేడర్ ఏమో జంపింగ్ విత్ జాయ్ అని చెప్పు. సిప్లా వీళ్ళకి నోటీస్ వచ్చినా కూడా సోప్లా ఇది కరెక్టా ఈ కంపెనీ కాదు. ఫార్మా దెన్ అని ఒక కంపెనీ. మిడిల్ ఈస్ట్ డీల్ కావాలని పనిచేస్తున్నారు. దాని మీద అబ్జర్వేషన్ వచ్చింది. ఎందుకు సిప్లైని కొట్టారని నాకు అదంతా ఐటీసీ 340 నుంచి తిరుగుతున్నది. ఇవాళ కూడా మీరు కన్సిడర్ చేసింటారు అనుకుంటున్నా. చాలామంది బాగా ఏడ్చారు. కన్సిడర్ చేసిన కంపెనీస్ మాట్లాడేసి ట్రంప్ బాగోతులు ఏం చెప్తున్నారంటే నేనే వెనిజులాకి రాజు, అక్కడున్న ఆయిల్ అంతా నా ఆయిల్. ప్రజలు కూడా సంతోషంగా చేస్తున్నారు. మొడ్రో వెళ్ళిపోవడం తర్వాత మొడ్రో తనకు వీపీ ఏమో ఎల్ఐకి జార్లో ఉన్నారు. ట్రంప్ ఏం చెప్తున్నారు 50 మిలియన్ బ్యారెల్ ఆయిల్ ఇంద్రాయ స్వాహ నమస్వాయ స్వాహ అని తింటాను. వెనిజులాలో శాంక్షన్ లేదని చెప్పేసి సౌదీ ఖజానా ఖాళీ. సౌదీ ఏం చేశారు ఆయిల్ వెల్లర్ కట్ చేసేసారు. ఆడుదలకు క్రూడ్ ఏమో $48కి వెళ్ళిపోయింది. కానీ మీకు $102. పాపం మోటాబాయ్ నిన్నేమో 5% తగ్గిపోయింది. మోటాబాయ్కి సంతోషంగా హెల్ప్ చేస్తూనే ఉంటాం. మీకేంటని మీకు బాగా తెలుసు. మీకు అది ఇక్కడ తిరిగిపోయింది. మోటాబాయ్కి సెలబ్రేషన్. ఇన్నా కూడా ఎక్కడైనా ట్రంప్ రాకపోతారు. శాంక్షన్ చేసేస్తారన్న భయం ఉంది. ట్రంప్ బాగోదు ఏం చెప్తున్నారంటే మోదీ ఏమో హ్యాపీ కాదు నాతోని. బికాజ్ నేనేమో టారిఫ్ వేసానని. దాన్ని నేను ఇంక్రీజ్ చేయొచ్చు టారిఫ్ అని చెప్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అని తెలీదు. దీంట్లోనే ఏంటంటే త్రిపూర్లో జనవరిలో వస్తున్న ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయింది. వింటర్ సీజన్ అయిపోయింది. క్రిస్మస్ సీజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్ప్రింగ్ కూడా ఖాళీ అని అనుకుంటాను. సమ్మర్ టీ షర్ట్ కూడా వెళ్ళిపోతుందని అనుకుంటాను. చూసుకోండి. ట్రంప్ ఆడుతున్న డ్యాన్స్ చూసారంటే ఏది కూడా అవ్వదు. ఇండియాకు వెళ్ళి టారిఫ్ లేదని ఇప్పుడు హిందూ పేపర్లో వర్క్ చేస్తున్న సుహాసిని చేసి తెచ్చారంటే ఇండియన్ ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్ట్రీ నుంచి ట్రంప్ తనకు 2 క్లోజెస్ట్ ఎలైనా అని పిలిచి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. అలాగని ఒక న్యూస్ వచ్చింది. అప్పుడు మనం వ్యక్తి అని చెప్తున్నప్పుడు ట్రంప్కు ఫోన్ చేశారు. అది పెట్టి హైదర్ మాట్లాడేది సుహాసిని మేడం. దానివల్లనే ట్రంప్ చెప్తున్నాడు మాకు మాల మాకు వేస్తాము అన్ని రోజులు మనకు కష్టం. అలాగని మోర్ వస్తూనే ఉంది. నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేస్తాను మనకి టారిఫ్ లేకుండా తిరుపూర్ బాగునే ఉంటుంది. దీనివల్ల నేను తిరుపూర్ అంటే ఆంబూర్, వానింబాడి, ఈరోడ్, కరూరు అన్ని ఊరు కలిపి చెప్తున్నాను. లూధియానా అని చెప్తున్నారు.
సరే ఓకే. గోల్డ్ ఏమో సర్జ్ పెరుగుతూనే ఉంది. టాటా స్టీల్ ఏం చెప్తున్నారు? మేము యూరోప్‌లో ఏసింది చాలు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాం. నే మేమేమో నీలాంచన గవర్నమెంట్‌ని చీప్‌గా కొన్నాం. అక్కడ మేము ఇన్వెస్ట్ చేసాం. డాన్స్ మార్కెట్‌లో మేము డామినేట్ చేయలేదు. ఇప్పుడు లాన్స్ మార్కెట్‌లో మేము డామినేట్ చేద్దాం. 35 టైమ్స్ ఎర్నింగ్స్‌లో ఉంది. వేడికి చూడడం తప్ప మరేం చేయలేము. ఒక కాలంలో మనం కన్సిడర్ చేసిన స్టాక్ అది. టపాసుస్‌లో గుడుసుదుగా పోను దాంట్లో ఇది ఒకటి. ఇప్పుడు టాటా పవర్ ఏం చెప్తున్నారంటే, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కి పెద్దగా ఆంధ్రాలో ఒకటి చేస్తారు. ఇది వేఫర్ నుంచి అన్ని విషయాలు కూడా అన్నీ చేస్తుంది. ఇది గుండు సూది ముట్టనవ్వదు. ఐపీసీఎల్‌కి ప్యాకేజ్ ఫుడ్ బిజినెస్ తగ్గింది. ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్ అన్ని ఎక్స్‌పెన్సెస్ కూడా తగ్గినట్టుగా వీళ్ళకి కూడా తగ్గింది కొద్దిగా. జేఎస్‌డబ్ల్యూ ఎన్‌జీ మోటార్ నుంచి ఎనిమిది తీసేసి 8 టెక్నాలజీ పార్ట్నర్ అని చెప్పారంటే, ఇప్పుడే $1 బిలియన్ చేశారు ఈ వర్షంలోని. దాని మా నష్టం చాలా భయంకరంగా ఉంది. ఓకే. జేఎస్‌డబ్ల్యూకి ఊరంతా అప్పంతా ఊరు. దానివల్ల ఏంటవుతుందని తెలీదు. మీషో తలకు షేర్ లాక్ ఇన్ పీరియడ్ దాటిపోయింది. చాలామంది సార్‌కి అమ్మేశారు. రేట్ పడింది. ప్రాఫిటే చేయని కంపెనీ ఎన్ని రోజులు ఉంటుందని చూద్దాం. సీసీఐ ఇండియాలో ఉన్న అన్ని స్టీల్ కంపెనీస్‌కి. ఓకే. ఇంక్లూడింగ్ టాటా స్టీల్ ఎస్‌ఏఎల్ కలిపి. హలో నాటీ బాయ్స్ అందరూ కలిపి ఒక కార్టెల్ చేసి రేట్ పెంచారు. నాటీ బాయ్స్. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అదే చెప్తున్నది. మీకు బాంబెయ్యాలి అని చెప్తున్నారు. మేము వీళ్ళ దగ్గర తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్‌బీఐ ఏం చెప్తుందంటే, వేదాంత పైనకెళ్ళినాయి. మన అమ్మగారికి కూడా డబ్బులు అవసరం ఉంది. డబ్బులంతా డివిడెంటే ఇవ్వాలని డివిడెండ్ రూల్ పెస్తాం. అలాగని ఆర్‌బీఐ చెప్తుంది. ఇండియన్ స్టార్టప్స్ డబ్బులే ఇవ్వడం లేదు ప్రజలకి. పీఈలో డబ్బులు లేదు. మన మ్యూచువల్ ఫండ్ ఉన్నప్పుడు భయమేంటి? ఏ కుప్పున్నా కూడా మ్యూచువల్ ఫండ్ ఎయడానికి రెడీగా ఉన్నారు. ఇంత కుప్పలు ఎయ్యండి అని చెప్పి చాలామంది అంటున్నారు. న్యూస్ వచ్చింది. ఎందుకంటే పీఈ ఫండ్ లేదు. దానివల్ల ఏం చేయాలని తెలియడం లేదు. అందుకే నేను డబ్బు ఎయను అని చాలామందితో చెప్తున్నారు. సో, ఇండియన్ స్టార్టప్స్ అన్నీ ఎలా కష్టంలో ఉన్నది. ఇది ఏం చేయాలని తెలియకుండా బాధపడుతున్నారు. ఇండియన్ స్టార్టప్స్. ఇది ఇవాళ మార్కెట్ మార్నింగ్‌లో చాలా ఆపర్చునిటీ ఇచ్చిందనుకుంటాను. ఇలాగ చాలా స్టాక్ గురించి మాట్లాడాము. డాలర్ కూడా వీక్‌గానే ఉంది. అందరూ సెమీ గ్లూటెడ్ చేస్తున్నారు. సెమీ గ్లూటెడ్ 6,000 కోట్ల మార్కెట్. నాట్కో ఆల్రెడీ కోర్ట్‌లో కేసేశారు. పేటెంట్‌ని ఎవర్‌గ్రీన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎవర్‌గ్రీన్ చేయడం తప్పు. ఇవాళే లైసెన్స్ క్యాన్సిల్ చెయ్యు. అలాగని ఒక కేసేమో ఢిల్లీ హైకోర్టు ఎక్స్‌పర్ట్ చేసి నోవో నార్డిస్క్‌కి నోటీస్ పంపించాడు. మార్చి నెలలో పేటెంట్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. సెమీ గ్లూటెడ్ హైడ్రోజన్ విండో అయిపోతుంది. రెడ్డి, నాట్కో వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. నాట్కో ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్ చూడదు. పై కంట్రీ డాలర్ మార్కెట్ చూస్తుంది. డాక్టర్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, ప్రెస్ రిలీజ్‌లో ఇండియాలో ఫస్ట్ హెపటైటిస్ ఈ వ్యాక్సిన్ లాంచ్ చేశారు. ఇది అప్రూవ్ అయిందంటే వ్యాక్సిన్‌లో ఇదే ఫస్ట్ అని చెప్తున్నారు. దీనివల్ల డాక్టర్ రెడ్డిని కన్సిడరేషన్ రెడ్డి రియల్ పటాస్ మాదిరి లిస్ట్ పడిచాను. ఇదంతా కన్సిడర్ చేశారని అనుకుంటా. ఇదవుతుంది ఇవాళ న్యూస్. ఈ న్యూస్ ఏమో మీకు అందరికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.